భారతీయ జనతా పార్టీకి మొన్ననే మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉద్ధవ్ థాకరే శివసేన, అట్లాగే శరద్ పవార్ ఎన్సీపీ, ఈ ఇద్దరికి కూడా బలమైనటువంటి సీట్లు రావడం, కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ కూటమికి ఎక్కువ వచ్చి ఇటు షిండే నేతృత్వంలోని శివసేన, అట్లాగే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, మరోవైపు భారతీయ జనతా పార్టీలు కలిపి ఎదురు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో తాజాగా ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది భారతీయ జనతా పార్టీకి. ఏంటంటే కొంకన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన మహారాష్ట్రలో, అంటే సాధారణ ప్రజలు నేరుగా వేసేటటువంటి ఓటు, గ్రాడ్యుయేట్స్ అంటే విద్యావంతులు, భారీ మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిచింది. 50,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలుచుకొచ్చింది. బీజేపీ క్యాండిడేట్ నిరంజన్ దౌకరే ఈ భారీ విజయం సాధించగలిగారు. తద్వారా మిగతా వాళ్ళకి మైనస్ ఉంది కానీ తనకి మైనస్ లేదన్నది భారతీయ జనతా పార్టీకి ధైర్యం వచ్చింది.